నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. దౌలతాబాద్లో ఘనంగా పల్లె ప్రకృతి కార్యక్రమం. రైతు వేదికలు ప్రారంభించిన మంత్రి సబిత. సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో అదనపు కలెక్టర్ పర్యటన. పల్లె ప్రగతి నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. జూలై 12న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నేతల పిలుపు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఎమ్మెల్యే పర్యటన. ట్రాఫిక్ సిగ్నల్ల ఏర్పాటుకు భూమి పూజ చేసిన విద్యాసాగర్ రావు. ఖానాపూర్ సహకార సంఘం బ్యాంకును ముట్టడించిన రైతులు. PACS అధికారులు అవినీతి చేస్తున్నారని ఆవేదన. ఇక డీటెయిల్ చూస్తే వికారాబాద్ జిల్లా దౌలతాబాద్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. హరితాహారం కార్యక్రమంలో భాగంగా ఎంపీ మన్య శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. పలు గ్రామాలలో 22 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు వేదిక భవనాలు ప్రారంభించారు. అంగన్వాడీ భవనం, కమ్యూనిటీ హాల్, మహిళా సమైక్య భవనాలు ప్రారంభించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, పల్లె ప్రగతి ద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా చేయొచ్చని మంత్రి చెప్పారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేసి డ్రైనేజీలు, మిషన్ భగీరథ నీరు, విద్యుత్తు, కరెంటు స్తంభాలు, శిథిలావస్థలో ఉన్న భవనాలు, రోడ్ల సమస్యలపై గ్రామ ప్రజలతో మాట్లాడి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రైతుకు కావాల్సిన సౌకర్యాలు ఏమేమి కావాలనేది నిరంతరం ఆలోచిస్తూ అమలు చేస్తున్న గొప్ప వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ రైతు వేదిక కార్యక్రమాన్ని తీసుకోవడం. 2600 రైతు వేదికలు రాష్ట్రంలో కడితే 6 నెలల్లో పూర్తి చేస్తున్నాం. 1-2 కదా, 6 నెలల్లో పూర్తి చేశారు. దీని వెనకాల ఎమ్మెల్యేల కృషి ఉంది. గౌరవ జిల్లా కలెక్టర్లు బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. గౌరవ సర్పంచులు ఉన్నారు, స్థానిక ప్రజాప్రతినిధులు, గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం క్యాబినెట్లో కానీ ఎక్కడ కానీ రైతు వేదికలు ఎంతవరకు వచ్చేవని అడిగేవారు. వారి ఇంటెన్షన్ ఏంటంటే రైతు వేదిక ఉంటే ఈ వేదికలో కొంత ఫర్నిచర్ ఏర్పాటు చేసి, ఫర్నిచర్ కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పించున్నారు. ఒక్కొక్క రైతు వేదికకి 1 లక్ష రూపాయలు అలాట్ చేస్తూ టేబుల్స్, చైర్స్ ఇస్తూ ఇక్కడ ఒక ఆఫీస్ లాగా, అంటే రైతుకి ఏదైనా కష్టం వస్తే నా కోసం ఒక ఆఫీస్ ఉందాడా, నా కోసం ఒక అధికారి ఉంటారా, నేను పోయి అక్కడ అడగవచ్చు. నా చేతికి పురుగు పట్టింది, నా చేతులు కాత కాస్తలేదు, నా చేతికి నేను వేసిన విత్తనాలు నకిలీ విత్తనాలు వచ్చినాయి, నా పంట పండింది, మరి కొనుక్కోవడానికి రావాలి, ఇవన్నీ అడగాలంటే ఎక్కడ పోయి అడగాలి అర్థం కాదు రైతుకి. కాబట్టి ఇది ఒక రైతుకి ఒక దేవాలయం లాగా ఈ రైతు వేదిక ఉండాలని కోరుకుంటా ఉన్నాను. రైతు వేదిక ఉంది కదా అని విచ్చలవిడిగా దేనికో వాడుకోవడం కాకుండా ఇది రైతు కోసం మాత్రమే, రైతు అభివృద్ధి కోసం, రైతు కోసం మాత్రమే వాడేటట్టు ఒక దేవాలయం లాగా చూద్దామని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ మీకు ఒక AEO ఉంటారు. అంటే 5000 ఎకరాలకు సంబంధించి ఒక అధికారి, ఎవరో AEO బాబు, ఈ అబ్బాయి ఇక్కడే ఉంటాడు, ఉదయం నుండి ఉంటాడు, మళ్ళీ ఊర్లో కూడా అంతా తిరుగుతూ ఉంటాడు. ఏం పేరు నీ పేరు? నిఖిల్ కుమార్ అబ్బాయి పేరు. సో ఇక్కడే మీకు 5000 ఎకరాలలో ఏం పంట వేసిండ్రు, ఏం పంట పోయింది, ఎంత దిగుబడి వచ్చిందని ఒక లెక్క ఉంటుంది దీని దగ్గర. ప్రతి ఊర్లో ఎన్ని ఎకరాలలో వరేసిండ్రు, ఎన్ని ఎకరాలలో పత్తి వేసిండ్రు, ఎన్ని ఎకరాలలో కూరగాయలు వేసిండ్రు, మొక్కజొన్న వేసిండ్రు. ఇక్కడ ఫోన్ చేస్తే నిఖిల్ మన రైతు వేదికకి వెళ్ళి ఇంతమంది రైతులు ఇన్ని ఎకరాలలో పంట వేశారని చెప్పగలిగితే మనకి సరిగ్గా టైంకి దొరకక, కరెక్ట్ జరగక చాలా ఇబ్బంది. రైతులకి ఫ్యూచర్లో ఇంకా అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఈసారి ఎందుకంటే లాక్డౌన్ జరగడం వల్ల, కోవిడ్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడడం జరిగింది. కాబట్టి ఏదేమైనా కూడా ముందస్తు ఆలోచనలు, వాళ్ళకి సూచనలు వాళ్ళకి ఇవ్వాలని అధికారులను కోరుతున్నాం. ముఖ్యంగా అధికారులు వాళ్ళని అవగాహన తెప్పించాలి. చాలా వరకు మనకి సాయిల్ టెస్ట్ చేయకుండానే పంటలు వేస్తున్నారు. కాబట్టి రైతులకి తగిన సూచనలు అధికారులు ఇవ్వాలని కోరుతున్నాం. సాయిల్ టెస్ట్ చేసి ఇంకా ఎక్కడెక్కడ ఏ పంటలు పండుతాయి, ఏ మట్టిలో ఏ పంటలు పండుతాయి, ఏ ల్యాండ్లో అట్లాంటి సూచన సలహాలు ఇస్తూ తక్కువ వాటర్తో ఎక్కువ పంటలు పండించే పంటలు వేసుకోవాలని అధికారులు రైతులకి సూచనలు ఇవ్వాలి. ఇంకేమున్నా కూడా సమస్యలు, పురుగు ఎలాంటిది ఎట్లా పడుతుంది అట్లాంటివి ఇవన్నీ రైతు వేదికలో మీకు తెలియజేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు మీకు ఏ సహకారం ఉన్నా కూడా ఈ రైతు వేదికల ద్వారా మీరు తెలుసుకోవచ్చు అని కోరుతున్నాం. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం పల్లె ప్రగతి పథకాన్ని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.
రుద్రంగి మండల కేంద్రంలో పల్లె ప్రగతి పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపు యార్డులను పరిశీలించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ 6 మొక్కలు నాటి రక్షించాలని, పల్లె ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప, సర్పంచ్ ప్రభాలత, ఎంపీడీఓ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సంఘాల వారిగా సంఘం పేరు రాస్తాం సార్. ఈ సంవత్సరం ఇచ్చినవన్నీ ఎంత వస్తున్నాయి? 6,000 వస్తాయా? ఎక్కువ వస్తుంది సార్. అది ఇంటింటిది ఏమైంది? ఇంటింటికి కూడా ఇచ్చారా సార్? వీళ్ళకి ఇస్తున్నాం సార్. వీళ్ళు మనకు హౌస్ వారిగా అది ఇప్పుడు 405 మొక్కలు ఇచ్చా అంటారు కదా సార్. 405 మొక్కలు ఎవరు ఇచ్చారు, ఏంటికి ఇచ్చారు, ఎన్ని ఇచ్చారు అని రిజిస్టర్ పెట్టించామని చెప్పాను కదా. రీడింగ్ చేస్తున్నాం సార్. అంటే ఈ పిచ్చి మొక్కలను తీపించేస్తున్నాను గ్రూప్ బాగా వస్తుంది. ఆల్రెడీ నడుస్తుంది సార్. అందులో వేస్తున్నారు. 5 మంది 4 డేస్ సార్. మధ్యలో అయిపోయింది సార్. ఇక్కడ చేస్తాను. ఇప్పుడు ఎక్కడ దాకా వస్తుంది? బార్డర్ ఎక్కడ దాకా ఉంది? మనకి బృహత్ టీపీవీ కూడా అలాగే వస్తుంది కదా. అలాగే రాయి అలాగే ఉంటుంది. ట్రాక్ మాత్రం చుట్టూ తయారు చేపిస్తున్నాం. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇందులో ఎంతకు వచ్చింది? సార్ బాగుంది సార్. మీదకి వచ్చాయంటే ఎరువు తయారైనట్ట ఇప్పుడు ఇక్కడ ఇంట్లో వాడుతున్నారా? మరి 2 వాడితే తడిచేత ఏం చేస్తారు? ఇప్పుడు వస్తే ఇప్పుడు సపోజ్ ఉన్నాయి సార్, అవైలబుల్ ఉన్నాయి సార్. నర్సరీలో ఉన్నాయి సార్. ఇక జూలై 12న కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సైకిల్ ర్యాలీని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల కుమరయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎడ్ల బండ్లు, సైకిల్ ర్యాలీ చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని విద్యార్థులు, యువత, విద్యావంతులు, మేధావులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిన్న కొత్తగా ఎన్నికైనటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న తెలంగాణ జిల్లా అధ్యక్షుల మీటింగ్ గాంధీ భవన్లో మొట్టమొదటిసారిగా జిల్లా ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, అదేవిధంగా సిఎల్పి లీడర్ భట్టి, దీని అనుబంధ సంఘాల నాయకులు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడు, మదియాష్ గౌడు, అదే మహేశ్వర్ రెడ్డి, అందరూ ఏఐసి సెక్రటరీ శ్రీనివాసకృష్ణ అండ్ బోసరాజు గారు, దామోదర్ రాజనరసింహ, వీళ్ళందరూ అటెండ్ అయ్యి జిల్లా ప్రెసిడెంట్లు రేపు 12 తారీఖు కేంద్రం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అదేవిధంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ గత కొద్ది రోజుల నుంచి ప్రతిరోజు పెంచుకుంటూ పోతూ ఉంది. మరి దానికి నిరసనగా 12వ తారీఖున జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా హెడ్ క్వార్టర్ లోపల కాంగ్రెస్ నాయకులందరూ కలిసి సైకిళ్ళు అదేవిధంగా ఎడ్ల బండ్లతోటి ర్యాలీ తీయాలని చెప్పడం జరిగింది. మరి 12వ తారీఖు ఈ డీజిల్, పెట్రోల్ పెరిగిన దాని మీద కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై మరి ఎడ్ల బండ్లతోటి మేము డీజిల్, పెట్రోల్ను వ్యతిరేకిస్తూ మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఈ పెంచిన ధరల మీద వ్యతిరేకిస్తూ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ, ముఖ్య శ్రేణులందరూ ఈ ప్రోగ్రాంకు రావాలి. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు గారు, అక్కడి నుంచి రామగుండం నుంచి ఠాకూర్ మక్కా సింగ్ గారు,
మా కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్లు, జిల్లా కార్యవర్గము, అదేవిధంగా బ్లాక్ ప్రెసిడెంట్స్, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని పీసీ ఆల్ ఇండియా నుంచి ఏఐసి ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ ప్రెసిడెంటు చెప్పినందుకు ఆ ఒక ప్రోగ్రామ్ను అందరం కలిసి సక్సెస్ చేసి మరి ఈ రకంగా ఉంటే ప్రతిరోజు ఒక్కరోజు కాదు ప్రతిరోజు పెంచుకుంటూనే పోతూ ఉన్నారు. గతం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం డీజిల్ 60 రూపాయలు, పెట్రోల్ 65 రూపాయలు, గ్యాస్ సిలిండర్ 540 రూపాయలు ఇచ్చిపోతే గడిచిన 7 సంవత్సరాల లోపల పెట్రోల్ 100 దాటి 105 అయింది, డీజిల్ 100 రూపాయలకు వచ్చింది, గ్యాస్ సిలిండర్ 1000 రూపాయల దగ్గరకు వచ్చింది. నిత్యావసర వస్తువులు నూనెలు డబల్ పెరిగి మరి ఇలా పేద ప్రజలను నడ్డి విరుస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ప్రజలకు ఏదో చేస్తామని, పేద ప్రజలకు చేస్తామని చెప్పి ఇవాళ కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ముగాస్తూ ఇలా కార్పొరేట్ వ్యవస్థలను పెంచుతున్నారు తప్ప సామాన్య మానవులు, రైతులను కానీ సామాన్య మానవులను కానీ వీళ్ళు చూసే పరిస్థితి లేదు. కాబట్టి 12వ తారీఖున పెద్ద ఎత్తున అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు మున్సిపల్ అధికారులతో కలిసి హరితహారంలో కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. అనంతరం మెట్పల్లి పట్టణంలో పాత బస్టాండ్, బస్ డిపోలో సుమారు 25 లక్షల రూపాయల నిధులతో నిర్మాణమవుతున్న ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుజాత, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్, మున్సిపల్ ఏఈ అరుణ్ కుమార్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అన్నా भाई కొంచెం ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్ సహకార సంఘం బ్యాంకును రైతులు ముట్టడించారు. పట్టణంలోని పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన ధాన్యానికి ఎక్కువ శాతం తరుగు తీశారని, సుమారు 1 క్వింటాల్కు 30 కిలోల కటింగ్ చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన వాటిలో చాలా వరకు కౌలు రైతులే ఉన్నారని, 736 సంచుల నుండి 172 సంచులు కోత జరగడంతో ఒక్కొక్క రైతు 1,30,000 రూపాయలు నష్టపోయాడని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. అలా నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేయాలని, ఈ నెల 14వ తేదీలోపు సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం సమర్పించారు. ఒక 1,30,000 కట్టాయి. 5,53,236 రూపాయలకు 1,30,000 చిల్లర కట్టాయి. నా మొత్తం బ్యాగులు 740 క్వింటాలలో 133 ఒకటి పట్టిరా 161 రాజన్న సిరిసిల్ల రుద్రంగి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో ఎస్పీ చంద్రకాంత్ ముస్లిం సోదరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రానున్న బక్రీద్ పండుగకు సంబంధించి వారికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా పశువులను తరలించరాదని, అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాలని చెప్పారు. మూగ జీవాలను తరలించే ముందు వెటర్నరీ డాక్టర్తో ఫిట్ ఫర్ స్లాట్ సర్టిఫికేట్, ట్రాన్స్పోర్ట్ సర్టిఫికేట్ ఉంటేనే కొనుగోలు చేయాలని, లేని ఏడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గోవధ చట్ట వ్యతిరేకమని, ఎవరైనా గోవధ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కూడా మీరు టైం తీసుకొని మా కోసం టైం కేటాయించండి. మెయిన్గా బేసిక్గా మనం ఎన్నో తరాలుగా పండుగలు చేసుకుంటూనే ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ప్రతి పండుగను కూడా మనం మంచిగా సామరస్యంగా చేసుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. బట్ ఒక అవేర్నెస్ ఒక పిల్లడం కోసం కొన్ని సూచనలు మా తరఫున మీకు ఇవ్వడానికి వచ్చడం జరిగింది. బేసిక్గా ఏంటంటే కౌ స్లాటర్ యాక్ట్ అనేది ఉంది, అందరికీ తెలిసి ఉంటుంది. కౌ స్లాటర్ యాక్ట్ అని కౌ కానీ కాఫ్ అని చిన్నది రెండింటినీ చట్ట ప్రకారం నిషేధించబడ్డాయి. కాబట్టి అందరూ దయచేసి కౌ కానీ ఆ కాఫ్ చిన్న దూడ కానీ అది వధించడం కానీ లేకపోతే ఆహారంగా తీసుకోవడం కానీ చేతి చెప్పుకోవటాము ఎందుకంటే చట్ట ప్రకారం అది నిషేధించబడింది. అట్లాగే ఇంకోటి క్రుయాలిటీ ఎనిమల్ యాక్ట్. ఇప్పుడు మనిషిని కొడితే కేసు ఉన్నది. इनको मारे तो केस होता है, उनको मारा तो होता ऐसे भी जानवरों को भी एनिमल क्रुएल्टी యాక్ట్ అనేది వాడుతున్నాం. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఈ ఒక రూమ్లో మనం పడేసి నలుగురిని పడేసి చేతులు పడేసి పడుకోవడం అంటే మన కాళ్ళు చాపలేము, చేతులు చాపలేము, పడుకోనికి రాదు. అట్లాగే పశువులు కానివ్వండి, ఎనిమల్స్ కానివ్వండి, మన ఏదైనా ఖరీదు చేసి కొనుక్కొని వచ్చి ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు మినిమం యాక్ట్ ఉంటుంది. యాక్ట్లో ఎనిమల్ క్రుయాలిటీ యాక్ట్లో దానికి ఎంత స్పేస్ ఉండాలా. ఒక 4 చిన్న ఆటోలో నలుగురిని 10 పడేస్తే దానికి చెప్పుకుంటుంది, రక్తం కాకుండా అదేమో చెప్పుకోలేదు ఎవరికి. కాబట్టి అది కూడా నిషేధించబడ్డది. కాబట్టి ఆ ఎనిమల్ క్రుయాలిటీ యాక్ట్ ప్రకారం చట్టపట్టు లేకుండా మనం ఏం చేసుకోవాలి. మెయిన్గా బేసిక్ ఏమైంది, ఇప్పుడు సంతలు అయితే సంతలు జరుగుతాయి. ఈ ఖరీదారి అమ్ముడు అంతా వచ్చి అంతా ఉంటుంది. అక్కడనే ఈసారి ఏం చేసినారంటే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎక్కడ తిరుగుతున్న దగ్గర రుద్రాంగిలో ఏమైనా సంతలు ఉందా, ఉందా సంత ఉందా, లేదు కదా. ఇక్కడ నుంచి పక్కన ఏదో తీసుకొస్తున్నారు ఇక్కడ గంగాధర. కాబట్టి గంగాధర పోలీసులు కానివ్వండి అక్కడ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ గంగాధర పోలీస్ అక్కడ, తర్వాత ఒక వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి ఒక డాక్టర్ వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఖరీదు చేస్తే అక్కడ 2 సర్టిఫికేట్లు తీసుకోండి అక్కడ నుంచి. అది ఫిట్ ఫర్ స్లాటర్ అని చెప్పేసి వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది. ఆ సర్టిఫికేట్ ఉండి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా ఒక సర్టిఫికేట్ ఇమీడియట్లీ మీకు అంతలోనే రెడీగా అవైలబుల్ ఉంటుంది. అవి తీసుకొని వచ్చేస్తే మనం రోడ్డుపై వచ్చే ఇబ్బందులన్నీ కానీ ప్రతి దగ్గర కూడా ఇప్పుడు చెక్ పోస్ట్ ఏర్పాటు జరిగింది. నర్సింగాపూర్ కానీ లేకపోతే డిస్టిక్ బార్డర్లో కానీ పిల్లలు కానీ అక్కడ కానీ అన్ని డిస్టిక్ బార్డర్లో ప్రతి దగ్గర కూడా చెక్ పోస్ట్ ఏం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ పోతే కొన్ని మనం తెచ్చుకుంటారు, కొందరు హైదరాబాద్ పంపిస్తారు, అట్లా జరుగుతుంది. కాబట్టి ఏమైందంటే మధ్యలో వికారాబాద్ జిల్లా మర్పెల్లి మండలం కోటమరిపల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ లలిత రమేష్, జెడ్పీటీసీ మధుకర్ అధ్యక్షతన అండర్ డ్రైనేజ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. ఎంపీడీఓ వెంకట్రామ్ గౌడ్ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు ఇంటింటికి 6 మొక్కలు చొప్పున నాటి సంరక్షించాలని కోరారు. చిల్కానగర్ డివిజన్లో కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ సంబంధిత శాఖల అధికారులతో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయిరామ్ నగర్, రాఘవేంద్ర నగర్ కాలనీ, ధర్మపురి కాలనీ, ఈస్ట్ కళ్యాణ్పురి, శ్రీగిరి కాలనీలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. కాలనీలలో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా డ్రైనేజ్, మంచినీటి, వీధి దీపాలు, రోడ్ల సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరిస్తానని ప్రజలకు కార్పొరేటర్ హామీ ఇచ్చారు. రాఘవేంద్ర నగర్ కాలనీలో ఇరిగేషన్ నాలాకు ఇరువైపులా కడుతున్న రిటైనింగ్ వాల్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే సహాయ శాఖలతో డివిజన్ అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల సంబంధిత అధికారులు ఏఈ రాజ్ కుమార్, డి నిఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మట్టిది లాస్ట్ వరకు మీరు అలాగే రాఘవేంద్ర నగర్లో ఉన్నాం, ఇది అయిపోగానే మీ సైడ్ వస్తాం. బ్రిడ్జ్ చేస్తాం కదా, ఆ బ్రిడ్జ్ చేసినప్పుడు ఇక్కడ చేయాలి మొత్తం ఆడదాకా వాటర్ వేసినప్పుడు ఆడదాకా మెదక్ జిల్లా ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ నరాల ప్రభావతితో కలిసి జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మనోహరాబాద్ మండలంలోని ఉత్తమ గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందిన ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ నరాల ప్రభావతితో కలిసి పర్యటించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెలు పట్టణాల అభివృద్ధిలో సాగుతున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మనోహరాబాద్ మండలం ఎంపీపీ పురం నవనీత రవి, వైస్ ఎంపీపీ విఠలరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ కృష్ణమూర్తి, ఎంపీడీఓ జయపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ హరితారం కార్యక్రమం తెలంగాణ నలుమూలలో కూడా జోరుగా సాగుతుంది. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యంగా ఉండాలన్నా, మనిషి ఆనందంగా ఉండాలన్నా పచ్చని వాతావరణం అవసరం. కాబట్టి ఈ చెట్లను పెంచి ఆక్సిజన్ పెంచుకొని మనం ఆరోగ్యకరంగా జీవిత విధానం అవలంబించాలని మన ముఖ్యమంత్రి గారు ఈ హరితారం కార్యక్రమాన్ని చేపట్టాడు. ఇది నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ప్రపంచానికి రోల్ మోడల్ కాబోతున్నారు. ఇలాంటి కార్యక్రమం కూడా ఎక్కడ లేదు. మన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి మరియు ఈ హరితారం కార్యక్రమాన్ని కూడా ఈరోజు వేరే వేరే దేశాల వారు కూడా అవలంబించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనం అందరం ఏకపక్షంగా ఉండి ఈ గ్రామాలను అభివృద్ధి చేసుకొని ప్రతి ఇంటికి 6 మొక్కలు చొప్పున పెట్టుకొని మనం కూడా ఆరోగ్యంగా తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి, ఎందుకంటే కొన్ని గ్రామాల్లో ఇప్పుడు వెంకటాపురం అగ్రహారంగా చూసాము, తడి చెత్త పొడి చెత్త ప్రతి ఒక్క ఇళ్ళ వారు కూడా సపరేట్గా చేసి వాళ్ళ ఆరోగ్యవంతమైన జీవన విధానం గడుపుతారు. కాబట్టి ప్రతి గ్రామం కూడా, అలాగే ముప్పిరెడ్డిపల్లి కూడా ఆదర్శవంతమైన గ్రామం. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్ శాతం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ బాగుంటుంది. కాబట్టి మనం ఎక్కువ శాతం చెట్లను పెంచుకొని మనం ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఇటీవల మృతి చెందిన సీనియర్ కళాకారుడు సీరంశెట్టి రాము కుటుంబానికి ఆయన చిన్ననాటి మిత్ర బృందం 32,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అనారోగ్యంతో మృతి చెందిన సీరంశెట్టి రాము కుటుంబీకులను పరామర్శించి 32,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మంచి కళాకారుడిగా పేరు తెచ్చుకున్న రాము ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలి కళపైన ఉన్న మక్కువతోనే కళకే తన జీవితాన్ని అంకితం చేస్తారని అన్నారు. సినిమాని ఈ ప్రాంతానికి పరిచయం చేసిన మొట్టమొదటి రామగుండం పట్టణ ప్రాంతవాసి, వందలాది కళాకారులను తయారు చేసిన మహనీయుడు అని కొనియాడారు. మా చిన్ననాటి స్నేహితుడు సీరంశెట్టి రాము గారు పరమపదించిందని చెప్పడానికి కూడా ఎంతో బాధాకరంగా ఉన్నది. వారు మంచి కళాకారులు. వారు ఎన్నో ప్రోగ్రాంలు చేసిండు. చెప్పాలంటే కూడా మాటలు రావడం లేదు. వాస్తవం చెప్పాలంటే మనసు దయించి వేస్తాను. వారి గురించి చిన్ననాటి స్నేహితులమైన మేమందరము ఒక 2 నిమిషాలు ఫస్ట్ మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ ఒక 2 నిమిషాలు దయచేసి అందరము మౌనం. చిన్ననాటి మిత్రుడైన రాము చిన్నప్పటి నుండి కలిసి ఒకటే అలా చదువుకున్నాము. కానీ ఆయన చనిపోయాడని తెలియజేయడం చాలా బాధాకరంగా ఉంది. ఆయనతో కలిసి ఎన్నో కష్టాలకు సుఖాలు అన్నిటి ఓర్చుకొని ఆయనతో కలిసిమెలిసి తిరిగాము. కానీ ఆయన మా మధ్యన లేరు. కానీ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు సుఖ సంతోషాలు కలిగించాలని మనసారా కోరుకుంటూ చిన్ననాటి మిత్రుడు కనకయ్య, శ్రీనివాస్, ఏ కృష్ణ, మేము చిన్ననాటి మిత్రులందుకు మాకు తోచిన విధంగా ఉడతా భక్తిగా 31,500 మేము వాళ్ళ కుటుంబానికి మాకు తోచిన విధంగా సహాయం చేస్తున్నాము. ఇక ముందు కూడా మేము వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండి మా చిన్ననాటి మిత్రులను మేము వాళ్ళకు ఆదుకుంటామని మనసా వాచా కర్మన కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మేము వచ్చినందుకు చింతిస్తున్నాము. కాకపోతే మా మిత్రుడు ఎక్కడున్నా
ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ చౌక్లో జిల్లా ఉపాధ్యక్షులు పడాల రాజశేఖర్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు 27 మందికి, మహిళలకు 12 మందికి కేంద్ర కేబినెట్ హోదా లభించడం శుభసూచకం అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాయని సంతోష్, మండల ఉపాధ్యక్షులు ఎనుగందుల రవి, నాయకులు పొద్దుటూరి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దౌలతాబాద్లో ఘనంగా పల్లె ప్రకృతి కార్యక్రమం, రైతు వేదికలు ప్రారంభించిన మంత్రి సబితా. సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో అదనపు కలెక్టర్ పర్యటన, పల్లె ప్రగతి నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. జూలై 12న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నేతల పిలుపు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఎమ్మెల్యే పర్యటన, ట్రాఫిక్ సిగ్నల్ల ఏర్పాటుకు భూమి పూజ చేసిన విద్యాసాగర్ రావు. ఖానాపూర్ సహకార సంఘం బ్యాంకును ముట్టడించిన రైతులు, పిఎస్సిఎస్ అధికారులు అవినీతి చేస్తున్నారని ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.